Welcome to Satishar English Grammar Shortcuts. Today we can discuss a beautiful topic, that is subject and verb agreement. You know, it is also called conquered. Here, first of all, we should know what are the singulars and what are the plurals. Which verbs are singular verbs and which verbs are the plural. If you know it, you can conquer the topic easily. So, please, all of you, subscribe my channel Satishar English Hub. You can have many videos which are helpful in your competitive examinations. Ready? Welcome to Satishar English Grammar Shortcuts. Today we can learn about subject and verb agreement. It is a very important topic. Generally, 2 marks will come from this topic. So, everybody can learn easily without knowledge of tenses. Let's start the topic. Dear aspirants, don't forget to subscribe my channel Satishar English Hub. Thank you. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్ ఒకసారి చూసుకుందాం. సబ్జెక్టు ఐ, నేను అంటే సింగులర్, వి మేము అంటే ప్లూరల్, యు మీరు అంటే ప్లూరల్, దే వారు ప్లూరల్, హీ అతడు సింగులర్, షీ ఆమె సింగులర్, ఇట్ అది ఇది సింగులర్. అంటే సబ్జెక్ట్లో సింగులర్ ప్లూరల్ చెప్పాం. ఇప్పుడు బీ ఫామ్ వర్బ్ చూడండి, ఐకి యామ్ రాయాలి, పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ రాయాలి. అదే హ్యావ్ ఫామ్ దగ్గరికి వచ్చి ఐ పక్కన హ్యావ్ రాయాలి, పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ రాయాలి. అదే మెయిన్ వెర్బ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐకి వెర్బ్ అని రాయాలి ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో అయితే వెర్బ్ టు రాయాలి. అలాగే వీ ప్లూరల్ కదా, చూడండి బీ ఫామ్లో ఆర్ యూజ్ చేయాలి, ప్లూరల్ వెర్బ్ ఆర్, పాస్ట్ టెన్స్లో అయితే వర్ యూజ్ చేయాలి. అలాగే హ్యావ్ ఫామ్స్ హ్యావ్ ప్లూరల్ వెర్బ్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. అలాగే మెయిన్ వెర్బ్కి వచ్చిన వెర్బ్ వన్ ప్లూరల్కి వాడాలి, పాస్ట్ టెన్స్లో వెర్బ్ టు వాడాలి. అలాగే యూకి సేమ్, దేకి కూడా సేమ్. అదే హీ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, హీ థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము, బీ ఫామ్ వెర్బ్లో ఈజ్ వాడాలి ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వాడాలి. అదే హ్యావ్ ఫామ్ వెర్బ్లో హీకి ప్రెజెంట్ టెన్స్లో హ్యాజ్ వాడాలి, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ వాడాలి. అలాగే మెయిన్ వెర్బ్కి వచ్చినప్పుడు వెర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటేనే ప్రెజెంట్ టెన్స్లో హీ పక్కన వాడాలి. అంటే హీ సింగులరు, వెర్బ్కి ఎస్ ఈఎస్ చేర్చినప్పుడే సింగులర్ అవుతుంది. పాస్ట్ టెన్స్లో వెర్బ్ టు, షీకి అదే పద్ధతి, ఇట్కి అదే పద్ధతి. ఇది మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రూల్ 1, సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్ రాయాలి, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ రాయాలి. ఉదాహరణ మనం తీసుకుంటే ద ప్లేయర్స్, ఇది ప్లూరల్ సబ్జెక్టు, ప్లేయర్స్ కాదు, ఒక ప్లేయర్ కాదు, ప్లేయర్స్. మరి ఇక్కడ ఈజ్ సింగులర్ వెర్బ్ అండి, ఆర్ ప్లూరల్ వెర్బ్ అండి. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ప్లూరలే రాయాలి. అందుకే వీఆర్ గోయింగ్ టు పవిలియన్ రైట్. జాన్ డాష్ హ్యావ్ హ్యాజ్ ఈట్, జాన్ అనేది ఒక సింగిల్ పర్సన్. మరి ఇక్కడ జాన్ అంటే హీకి సమానం, అందువల్ల జాను హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. చూడండి ప్లూరల్కి వాడాం ఐకి. హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్ హ్యావ్ ఫామ్స్లోకి వచ్చినప్పుడు, అందుకే జాన్కి హ్యాజ్, జాన్ అన్న హీ అన్న ఒకటే కాబట్టి హ్యాజ్ వాడాలి. జాన్ హ్యాజ్ ఈటెన్ ఎక్స్ జస్ట్ నౌ. హీ ఇది కూడా సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. రీడ్ వెర్బ్ 1, రీడ్స్ వెర్బ్ 1కి ఎస్. అయితే హీ షీట్ వచ్చినప్పుడు వెర్బ్ 1కి ఎస్ పెట్టాలి ప్రెజెంట్ టెన్స్లో, అందువల్లే వెర్బ్కి ఎస్ పెడితేనే సింగులర్ వెర్బ్ అవుతుంది మెయిన్ వెర్బ్ దగ్గరికి వచ్చినప్పుడు. రీడ్స్ రైట్. మళ్ళీ పీపుల్ ప్లూరల్, ఇక్కడ చూడండి స్పీక్స్ అంటే ఇది సింగులర్ వెర్బ్, స్పీక్ ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ స్పీకే రాయాలి, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అని రాయాలి. వీ ఇదేమో ప్లూరల్ సబ్జెక్టు, వజ్ సింగులర్ వెర్బ్, వర్ ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్లూరల్ వెర్బ్ రాయాలి. ఈ విధంగా మనం దీన్ని ఫాలో అవ్వాలి. చూడండి రెండో రూలు, 2 సింగులర్ నౌన్స్ ఎండ్తో కానీ బోత్ ఎండ్తో కానీ కలిపితే అప్పుడు అది ప్లూరల్ నెంబర్ అవుతుంది, అప్పుడు ప్లూరల్ వెర్బ్ వస్తుంది. అంటే 2 సింగులర్ నౌన్స్ ఎండ్తో కలిపినా బోత్ ఎండ్తో కలిపినా ప్లూరల్ వెర్బ్, అంటే ప్లూరల్ నౌన్ అవుతుంది, ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ రవి ఒక పర్సన్, మోహన్ ఒక పర్సన్, ఇద్దరిని ఎండ్తో కలిపాం, అందువల్ల వీళ్ళు ప్లూరల్ అయ్యారు. ఇప్పుడు
ప్లోరల్ కాబట్టి ఇక్కడ చూడండి గో అంటే ప్లోరల్ వెర్బ్, గోజు చూడండి మళ్ళీ చెప్తున్నాను, వెర్బ్కి ఎస్ ఈఎస్ చేరిస్తేనే సింగులర్. కాబట్టి ఇక్కడ ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లోరల్ వెర్బ్ గో రాస్తుంది. అలాగే బోత్ ఫాదర్ అండ్ సన్, ఇద్దరు, ఇక్కడ ఫాదరు సన్ ఇద్దరు, తండ్రి కొడుకు, ఇది ప్లోరల్ సబ్జెక్టు. ఇక్కడ వాజ్ సింగులర్ వారు ప్లోరల్ అంటే ప్లోరల్ వెర్బ్ రాయాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇక్కడ ఫ్రూట్స్ పళ్ళు, వెజిటబుల్స్ కూరగాయలు, ఇది కూడా ప్లోరల్ అయింది. అందుకే ఈజ్ సింగులర్ ఆర్ ప్లోరల్. సబ్జెక్టు ప్లోరల్ అయితే ఇవన్నీ ఎండతో కలిపి చూడండి, ఎండు బోత్ ఎండతో కలిపితే ప్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది, అప్పుడు ప్లోరల్ వెర్బులు రాయాలి. ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబరు 2లోనే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 2 నౌన్స్ సింగిల్ యూనిట్ని సూచిస్తే వాటిని బైనామిల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్, యాక్చువల్గా బ్రెడ్ మధ్యలో బటర్ పెట్టుకొని తింటారు, అంటే అది ఒక ఫుడ్డే. ఎండ ఉన్నప్పటికీ చూడండి ఒకే యూనిట్గా తీసుకుంటాం కాబట్టి ఇది రైట్. స్లో అండ్ స్టడీ, నిదానమే ప్రధానం. ఇక్కడ స్లో అండ్ స్టడీ అంటే నిదానమే అర్థం, సింగిల్ సెన్స్ అనమాట. అందుకే సింగులర్ వెర్బ్ విన్స్, ప్లోరల్ వెర్బ్ విన్ను. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ చూపిస్తుంది కాబట్టి విన్స్ రాయాలి. అయితే ఇంకొక పాయింట్ ఉందండి, ఆర్టికల్. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఈ రూలు. ప్రెసిడెంట్, చైర్మన్, ద ప్రెసిడెంట్ అండ్ చైర్మన్. ది అనే ఆర్టికల్ ప్రెసిడెంట్ ముందు వాడాము, చైర్మన్ ముందు వాడలేదు. అంటే అర్థం ఏంటి, ఈ ప్రెసిడెంటే దానికి చైర్మన్గా ఉంటున్నాడని అర్థం. అంటే ఇక్కడ ఒకే ఆర్టికల్తో ఎండ్ ఉన్నప్పుడు ఒకే ఆర్టికల్ నుండి 2 నౌన్స్ కలిపితే అది సింగులరే అవుతుంది. అందువల్ల సింగులర్ వెర్బ్ రాయాలి. కమ్ అనేది ప్లోరల్ వెర్బ్, కమ్స్ అనేది సింగులర్ వెర్బ్. వెర్బ్కి ఎస్ చేరిస్తేనే సింగులర్, గమనించాలి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ కమ్స్ రాయాలి, ఒక వ్యక్తి అనమాట. దాని తర్వాత చూడండి ద ప్రెసిడెంట్ అండ్ ద చైర్మన్, డిఫరెన్స్ చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏమైంది, ఆర్టికల్ ప్రెసిడెంట్ ముందు వచ్చింది, చైర్మన్, అప్పుడు ఇద్దరు వాళ్ళు వేరు వేరు వ్యక్తులు, అంటే వాళ్ళు ప్లోరల్ అయ్యారు. ప్లోరల్ అయితే ప్లోరల్ వెర్బే రాయాలి. కమ్ ప్లోరల్ వెర్బ్, కమ్స్ సింగులర్ వెర్బ్, వెర్బ్కి ఎస్ఈఎస్ ఉంటే సింగులర్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ హార్స్ అండ్ క్యారేజ్, ఆర్టికల్ హార్స్ ముందు ఉంది, క్యారేజ్ ముందు లేదు. అంటే ఒక గుర్రము బండి, బండి సింగిల్గా ఉండదు కదా, కాబట్టి ఇక్కడ గుర్రాంట్లో బండిని గుర్రం లాగుతుంది కాబట్టి గుర్ర బండి అని అర్థం. అందువల్ల సింగులరే అవుతుంది. అందుకే ఈ సింగులర్ వెర్బే వాడాలి, ఆర్ వాడకూడదు. వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ ఇలా వచ్చినప్పుడు ప్లోరల్ సబ్జెక్ట్ రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. గమనించండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద పర్సన్స్. అంటే వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు వెనకాల ప్లోరల్ సబ్జెక్ట్ ఉండాలి, కానీ వెర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి. అందుకే ఈజ్ సింగులర్, ఆర్ ప్లోరల్ కాబట్టి ఈజ్ అక్కడ రైట్ ఆన్సర్. అలాగే ఎయిదర్ ఆఫ్ దమ్, చూడండి ఎయిదర్ ఆఫ్ దమ్ దేనికి సంబంధించిన వర్డ్ అంటే ప్లోరల్ సబ్జెక్ట్. ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఏం చేయాలి, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ప్లోరల్ సబ్జెక్ట్ కానీ వెర్బ్ సింగులర్, అందుకే వజ్ రాయాలి, వర్ రాయకూడదు. అలాగే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్, చూడండి ఈచ్ ఆఫ్ వచ్చింది ప్లోరల్ సబ్జెక్ట్, సింగులర్ వెర్బ్ రాయాలి. ఎస్తో ఉంటేనే సింగులర్ వెర్బ్ మెయిన్ వెర్బ్ దగ్గరికి వచ్చినప్పుడు, అందుకే టేక్స్ రాయాలి, టేక్ రాయకూడదు. కొన్ని బిట్స్ చూడండి, నైదర్ ఆఫ్ ద బ్రదర్స్, ఇప్పుడు చూడండి నైదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ప్లోరల్ సబ్జెక్ట్ వచ్చింది, సింగులర్ వెర్బ్ ఉండాలి. అంటే గెట్ ప్లోరల్ వెర్బ్, గెట్స్ సింగులర్, సో సింగులర్ వెర్బ్. అయితే ఇక్కడ పాస్ట్ టెన్స్ రాయకూడదా అంటే రాయకూడదు. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ ప్రూఫ్ ఏమీ లేదు కాబట్టి. వన్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద గార్డెన్ డాష్ వెరీ ఫాస్ట్. గ్రో ప్లోరల్ వెర్బ్, వెర్బ్ అని అంటాం. గ్రోస్ ఇది వెర్బ్ అని గెస్, అంటే ఈ రెండు ప్రెజెంట్ టెన్స్. గ్రూ పాస్ట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ప్రూఫ్ లేదు, అందువల్ల గ్రోస్ రైట్. ఈచ్ ఆఫ్ అస్ డాష్ మనీ ఫర్ ద ప్రోగ్రామ్, ఇది కూడా కలెక్ట్స్ అని ఉంది. ఇక్కడ సింగులర్ వెర్బ్ రాయాలి కాబట్టి కలెక్ట్స్ రైట్ అనమాట. ఓకేనండి, జాగ్రత్తగా చూడాలి. ఇది చూడండి, ఇక్కడ ఈ క్రింది నౌన్స్ ఎప్పుడూ కూడా సింగులర్గానే పరిగణించాలి. వీటి తరగతి సింగులర్ వెర్బే వస్తుంది. ఉదాహరణ న్యూస్ ఈజ్ అనాలి తప్ప న్యూస్ ఆర్ అనుకోండి. అలాగే కొన్ని సబ్జెక్ట్స్ సివిక్స్, ఎకనామిక్స్, ఎథిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇట్లా వచ్చినప్పుడు సివిక్స్ ఈజ్ డిఫికల్ట్ అనాలి, అందుకే సివిక్స్ ఆరు చివరిని వస్తుందని ఆపెట్టుకో. డిసీజెస్ వ్యాధులకు వచ్చినప్పుడు మంప్స్, మేజల్స్, ఎయిడ్స్, రికెట్స్ ఇవి కూడా వీటి వెనకాల సింగులర్ వెర్బ్ ఉపయోగించాలి. అలాగే స్పోర్ట్స్ సంబంధించి
మార్షల్ ఆర్ట్స్, బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్, ఇవి చూడటానికి ప్లూరల్ లాగా ఉంటాయి, కానీ సింగులర్ వెర్బ్ ఉపయోగించాలి. ఇది రూల్ 4 అయితే రూల్ 5 చూడండి. ఇఫ్ 2 nouns ఆర్ కనెక్టెడ్ విత్ ఆరు, నారు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటితో కలిపినప్పుడు వెర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సెకండ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్. ఇక్కడ క్యాప్టెన్ ఉంది ఎగ్జాంపుల్, హిజ్ ప్లేయర్స్ ఉంది, క్యాప్టెన్ సింగులర్, హిజ్ ప్లేయర్స్ ప్లూరల్. అయితే మనం అక్కడ ఏం చూడాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ రైట్ అండి. అలాగే నెయిదర్ హిజ్ క్లాస్మేట్స్ నార్ హీ, ఇక్కడ చూడండి నెయిదర్ నార్ వచ్చింది, సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ హీ కాబట్టి టేక్స్ రైట్. ఓకేనండి. చూడండి 4th రూల్, సంబడి, ఎనీబడి, నోబడి, ఎవ్రీబడి. ఏ బడి వచ్చినా, ఏ వన్ వచ్చినా ఇవి సింగులరే, అందువలన సింగులర్ వెర్బే తీసుకోవాలి. సంబడి అన్న డాష్ ఇచ్చాడు, హ్యాజ్ హ్యావ్ ఇచ్చాడు, హ్యావ్ ప్లూరల్ అని చెప్పుకున్నాం, హ్యాజ్ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజే రాయాలి. అలాగే నో వన్ వచ్చినాం, ఎటెండ్, ఎటెండ్స్. ఇక్కడ ఎటెండ్ వెర్బ్ 1కి ఎస్ లేకపోతే ప్లూరల్, ఎస్తో ఉంటే సింగులర్, అందువల్ల ఇక్కడ సింగులర్ వెర్బే తీసుకోవాలి. అలాగే రూల్ 5 చూడండి, కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, ఫ్యూ, మెనీ, బోత్, ఆల్, సమ్, సెవరల్. ఇవన్నీ ప్లూరల్గానే పరిగణించాలి జనరల్గా. వీటి వెనకాల అన్కౌంటబుల్ నౌన్ వస్తే తప్ప ప్లూరలే, అందువల్ల ప్లూరల్ వెర్బ్లే రాయాలి. చూడండి, ఆల్ డాష్ ప్లూరల్ కదా, ఈజ్ సింగులర్, ఆర్ ప్లూరల్ కాబట్టి ఆల్ ఆర్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఏ ఫ్యూ సర్వెంట్స్, సర్వెంట్స్ ప్లూరల్ వెర్బ్. గోజు వెర్బ్కి ఎస్ ఉంటే సింగులర్ కాబట్టి గో రాయాలి. మెనీ స్టూడెంట్స్, హ్యాజ్ హ్యావ్ సింగులర్ వెర్బ్, హ్యావ్ ప్లూరల్ కాబట్టి హ్యావే రాయాలి. బోత్ మెన్, అక్కడ ఎంఏఎన్ మెన్, మ్యాన్ అంటే మనిషి, ఎంఏఎన్ అంటే మనుషులు కాబట్టి ప్లూరలే, ప్లూరల్ వెర్బే రాయాలి. అంటే ఎస్ లేదే ప్లూరల్ వెర్బ్, గమనించాలి. ఓకేనండి. చూడండి రూల్ 6, ప్లూరల్ నౌన్ డినోట్స్. ఒకవేళ ప్లూరల్ నౌను ఒక క్వాంటిటీని కానీ, మెజర్మెంట్ ఆఫ్ టైంని కానీ, మనీని కానీ, డిస్టెన్స్ కానీ, యూనిట్లో వెయిట్ని కానీ చెప్పినట్లయితే సింగులర్ వెర్బ్ తీసుకుంటాయి. చూడండి ఇక్కడ, అంటే ఈ రూల్ ఎలాగో 10 kilos, 10 kilos, కిలోమీటర్స్, 10 kilometers, ఇక్కడ యూనిట్ ప్రమాణం ఉంది. ఇక్కడ చూడండి 10 kilometers, ఇది మెజర్మెంట్కి సంబంధించింది అనమాట. ఇలా మెజర్మెంటు సంబంధించి కానీ, క్వాంటిటీకి సంబంధించి కానీ ఉంటే సింగులర్ వెర్బే తీసుకోవాలి. 10 kilometers ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్, అందుకని ఆర్ అనకూడదు. అలాగే 500 రూపీస్ మనీ, ఇది ఒక సింగిల్ యూనిట్గా తీసుకున్నాం. 500 అనేది ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు, ఈజ్ రాయాలి అంటే మనీ. అలాగే రూల్ 7కి వచ్చినప్పుడు, ఇఫ్ ఏ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ కనెక్టెడ్, ఒక సింగులర్ నౌన్ ఒక ప్లూరల్ నౌన్ని మనం కలుపుతున్నాం, ఒక సింగులర్ ఒక ప్లూరల్ కలిపినప్పుడు విత్, టుగెదర్ విత్, బిసైడ్స్, యాజ్ వెల్ యాజ్, లైక్, ఎన్ నాట్, ఇంక్లూడింగ్, ఇలాంటి వాటితో ఒక సింగులర్ ప్లూరల్ కలిపితే వెర్బు ఫస్ట్ సబ్జెక్ట్ బట్టి రాయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరుంటే వాళ్ళు బట్టి రాయాలి. ఉదాహరణ చూడండి, ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్తో కలిపాము, యాజ్ వెల్ యాజ్తో కలిపాము, వెనకాల సింగులర్, ముందు స్టూడెంట్స్ ప్లూరల్, వెనకాలేమో సింగులర్ టీచర్. ఇక్కడ యాజ్ వెల్ యాజ్తో కలిపినప్పుడు మొదటి సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బే ఉండాలి, హ్యావ్. చూడండి, హరి లైక్ హిజ్ ఫ్రెండ్స్, ఇక్కడ హరి లైక్ హిజ్ ఫ్రెండ్స్, హరి తన ఫ్రెండ్స్ లాగే, ఇక్కడ లైక్ అనే దాంతో కలుపుతున్నాం. అంటే లైక్, యాజ్ వెల్ యాజు, చూడండి ఎన్ నాట్, ఈ థర్డ్ కలిపిన ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్, అందుకే ఇక్కడ హరిని బట్టి వెర్బ్ రాయాలి. ప్రిపేర్ ప్లూరల్ వెర్బ్, ప్రిపేర్స్ సింగులర్ కాబట్టి హరికి ప్రిపేర్సే రైట్. శ్యామల విత్ హెర్ సిస్టర్స్, తన సిస్టర్స్తో శ్యామల, ఇక్కడ విత్తో కలిపాము. అంటే ఇక్కడ విత్, లైక్, యాజ్ వెల్ యాజు, బిసైడ్స్, ఎలా వీటితో కలిపినప్పుడు మొదటి సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం సింగులర్ వెర్బ్ తీసుకోవాలి, మొదటి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. అందుకే శ్యామల సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ సింగ్సే తీసుకోవాలి. ఎస్ ఉన్నది సింగులర్ వెర్బ్ అని చెప్పుకున్నాం కదా. కొన్ని నౌన్స్ చూడటానికి సింగులర్ లెక్క కనపడతాయి కానీ ప్లూరల్ వెర్బ్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్,
ఎంతమంది పోలీసులను పోలీసే అనాలి, అది ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్టే. స్టాఫ్ వీళ్ళు కూడా ప్లూరలే. పీపుల్ ప్రజలు, చిల్డ్రన్ పిల్లలు, టీత్ దంతాలు, చూడండి టూత్ అయితే ఒక దంతం, టీత్ రెండీలు, ఫీట్ పాదాలు, మెన్ మనుషులు, చూడండి మైస్ ఎలుకలు, ఇవన్నిట్లో ఎస్ లేదు కానీ ఎప్పుడు ప్లూరలే. అందుకు వీటి వెనకాల ప్లూరల్ వెర్బే తీసుకోవాలి. పోలీస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ హ్యాజ్లో హ్యావే తీసుకోవాలి, ఎందుకంటే హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. అలాగే పీపుల్ ప్లూరల్ కాబట్టి మూవ్ ప్లూరల్ వెర్బ్, మూవ్స్ సింగులర్ వెర్బ్ కాబట్టి మూవ్ తీసుకోవాలి. అలాగే చూడండి ఏ నెంబర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, సమ్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఇవన్నీ ఆల్వేజ్ ప్లూరల్ సబ్జెక్టే. అందుకే వీటి వెనకాల ఎప్పుడు ప్లూరల్ వెర్బే. ఏ ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే అక్కడ మనం తీసుకోవచ్చు అండి, వాటర్ అనేది అక్కడ వీటి వెనకాల అదే. సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వెర్బ్ అండి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వెర్బ్. ఇక్కడ గమనించండి రూల్ ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, లాట్ ఆఫ్, సమ్ ఆఫ్, మోస్ట్ ఆఫ్ వచ్చినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఏదొచ్చినా వీటి వెనకాల సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. మరి ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటర్ సింగులర్ కదా, అన్కౌంటబుల్ నౌన్ ఇది సింగులరే, ఈజ్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇది ప్లూరల్, చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ ప్లే తీసుకోవాలి, ప్లే సింగులర్ వెర్బ్ కదా. మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్లూరల్ కదా పీపుల్, అందుకే ప్లూరల్ వెర్బే తీసుకోవాలి, లైక్ తీసుకోవాలి. చూడండి ఆల్, ఎనీ, మెనీ, సమ్, ఎనఫ్ ఇవి ప్లూరల్ సబ్జెక్ట్ ఫాలో అయితే ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి, సింగులర్ సబ్జెక్ట్ ఫాలో అయితే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. ఆల్ ద ఫుడ్, ఫుడ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అందుకే ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ ఏదొచ్చినా సింగులర్ వెర్బే, అందుకే ఈజ్ ప్యాక్డ్ అని ఆర్ అనుకోండి. ఆల్ యువర్ డ్రీమ్స్, ఆల్ యువర్ డ్రీమ్స్ చూడండి ఇక్కడ ఆల్ యువర్ డ్రీమ్స్ అంటే ఇక్కడ కూడా ఆల్ యువర్ డ్రీమ్స్ అన్నప్పుడు డ్రీమ్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. ఇది రూల్ 10 అయితే రూల్ 11 చూడండి. ఇఫ్ ఏ నౌన్ ఫాలోస్ రిలేటివ్ ప్రొనౌన్ వెర్బ్ ఈజ్ అగ్రీడ్ విత్ నౌన్ ఓన్లీ. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, విచ్, దట్, హూము, హూస్ ఇవి వచ్చినప్పుడు ముందు సింగులర్ నెంబర్ ఉంటే సింగులర్ వెర్బ్. హూకు ముందు ఇక్కడ స్టూడెంట్ ఉన్నది అంటే సింగులర్ కాబట్టి ఎస్తో ఉండే రిసీవ్స్ తీసుకున్నాం, రిసీవ్ తీసుకోకూడదు. అలాగే విచ్కు రెండో ఎగ్జాంపుల్, విచ్కు ముందు బుక్స్ ఉన్నాయి, బుక్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకోవాలి. అలాగే ఏ నెంబర్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి, ది నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి, ది నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ద నెంబర్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్ కదా, ది నెంబర్ ఆఫ్ అంటే సింగులర్ వెర్బ్ హ్యాస్ తీసుకోవాలి. అదే రెండో ఎగ్జాంపుల్ కింద ఏ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ అన్నాడు, ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ వచ్చింది కదండి, ఇది ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. ఈ రూల్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కలెక్టివ్ నౌన్కి వస్తామండి. కలెక్టివ్ నౌను ని ఒక సింగిల్ యూనిట్గా పరిగణిస్తే అప్పుడు సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది. కలెక్టివ్ నౌన్ని సపరేట్గా అంటే విడివిడిగా పరిగణిస్తే అప్పుడు అది ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, ద టీమ్ డాష్ హ్యాజ్ సీటెడ్ ఇన్ ద రెస్పెక్టెడ్ సీట్స్. రెస్పెక్టెడ్ సీట్స్లో ఆ టీము ఇన్ దెయిర్ అన్నాడు అక్కడ చూడండి, దెయిర్ THEIR దెయిర్ ఎప్పుడైతే వచ్చిందో అది సపరేట్గా తీసుకున్నట్టు విడివిడిగా తీసుకున్నట్టు, అందుకే టీంని అక్కడ టీం వాళ్ళందరూ విడివిడిగా వాళ్ళ సీట్లో కూర్చున్నారు అని అర్థం కాబట్టి హ్యావ్ వస్తుంది. ద కమిటీ డాష్ హ్యాజ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, తన యొక్క రిపోర్ట్. అక్కడ కమిటీ సింగులర్గా తీసుకున్నాం, అందుకే ఇక్కడ హ్యాజ్ సింగులర్ వెర్బ్ రాసాము. అలాగే రూల్ 15లోకి వెళ్తే చూడండి, హియర్ దేర్ అనేవి సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. అయితే వెనకాలుండే నౌన్ దేర్ చివరన మనకు ఫ్లవర్స్ వచ్చింది, అది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఆర్ రైట్. హియర్ చివరన ఏ ఫ్లవర్ వచ్చింది, అది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ రైట్. అలాగే మెనీ అనేది ప్లూరల్ అండి, మెనీ ఏ అనేది మాత్రం సింగులర్ వెర్బ్ తీసుకుంటుంది. అందుకే మెనీ ఏ మ్యాన్ డాష్ హ్యాజ్ పాస్డ్ అక్కడ సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేద్దామండి. చూడండి ప్రాక్టీస్ బిట్లు అన్నీ ప్రీవియస్ టెట్ బిట్లు అనమాట. XYZ ఈజ్ నాట్ ఓల్డ్ టౌన్. XYZ అనేది ఒక టౌన్ పేరు అనమాట, అది ఈజ్ అన్నాడంటే అది సింగులర్. యాన్ ఓల్డ్ టౌన్ అన్నాడు కాబట్టి ముసలిదేమి కాదు.
అంటే ఓల్డ్ పాతదేమీ కాదు. అక్కడ డాష్ ఎనీ బిల్డింగ్, ఎనీ వచ్చిందంటే నెగిటివ్ సెంటెన్స్ రావాలి. అందుకని ఇక్కడ ఏం క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు కాబట్టి దేర్ ఆరెంట్ ఆప్షన్ 3 రైట్. ఆల్ ద మైస్, ఇక్కడ చూడండి మైస్ అంటే మౌజ్ ఎలుక, మైస్ ఎలుకలు అంటే ప్లోరల్ కాబట్టి ఈజు హ్యాజు అవ్వదు. ఈజ్ సింగులర్ వెర్బ్, హ్యాజ్ సింగులర్ వెర్బ్, అందుకే ఆర్డ్ అయ్యి ఆర్డెడ్. అంటే ఇప్పుడు బీ ఫామ్ పక్కన V1 రాదండి, సో V3 రైట్ అండి. కాబట్టి ఇక్కడ 1వ రైట్ అండి. 100 pounds చూడండి, ఇందాక చెప్పాం మనీకి సంబంధించి వచ్చినప్పుడు సింగిల్ యూనిట్గా తీసుకోవాలి, సింగిల్ వెర్బే రైట్. కాబట్టి ఈజ్ అనేది రైట్ అనమాట. ఈజ్ నాట్, ఈజ్ నో ఏ లాట్ ఆఫ్ అమౌంట్, ఈజ్ నాట్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్. నెక్స్ట్ 4th వన్ మీజల్స్, ఇది ఒక డిసీజ్ పేరు. వ్యాధులు ఎయిడ్స్, మీజల్స్, ఇలాంటి రికెట్స్ ఫ్లోరల్ ఉంటుంది కానీ సింగులర్ వెర్బ్. అదొక వ్యాధి, యాన్ ఇన్ఫెక్చువస్ డిసీజ్, యాన్ ఇచ్చేది చూస్తారా ఒకటే అర్థం. కాబట్టి ఈజ్ రైట్. మెనీ ఏ మ్యాన్ డాష్ టు డూ హిజ్ డ్యూటీ, ఇది మెనీ ఏ సింగులర్ వెర్బ్. ఇక్కడ సింగులర్ వెర్బ్లు ఏమి ఉన్నాయంటే ఏవి లేవు, హ్యాజ్ ఉంది, హ్యాజ్ ఫెయిల్డ్. ఓకేనండి. చూడండి, వన్ ఆఫ్ అవర్ పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు ఫ్లోరల్ సబ్జెక్ట్ ఉంటుంది, సింగులర్ వెర్బ్ ఉండాలి. అయితే ఇక్కడ ఓను చూడండి, ఎస్ లేకుండా ఉండే వెర్బ్ వన్ అది ఫ్లోరల్ వెర్బ్, ఎస్ తోటి వెర్బ్ వన్ సింగులర్ వెర్బ్. ఓయింగ్ అనేది హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఇన్ఫార్మ్ రాదు. అట్లాగే ఇది హ్యావ్ వన్, ఇక్కడ హ్యావ్ ఓన్ కూడా కాదు. కాబట్టి ఓన్ అన్న హ్యావ్ అన్న ఒకటే అర్థం వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఓన్స్ రైట్ అండి. టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ డాష్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. టీ అదేవిధంగా కాఫీ కూడా యాజ్ వెల్ యాజ్తో వచ్చినప్పుడు చూడండి, యాజ్ వెల్ యాజ్ రూల్ చెప్పాను. ఏంటి రూలు? యాజ్ వెల్ యాజ్, సైడ్స్, విత్, టుగెదర్ విత్, నాట్ లైక్, ఇట్లాగ వచ్చినప్పుడు మదర్ సబ్జెక్ట్ బట్టి వెర్బ్ రాయాలి. మదర్ సబ్జెక్ట్ ఏంటి? టీ సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి. 10 kilometers డాష్, ఇది చూడండి యూనిట్స్, మనీ, క్వాంటిటీ ఏవి చెప్పినా ఇది సింగులర్ వెర్బే రాయాలి. కాబట్టి ఈజ్ రైట్. ఏ లాట్ ఆఫ్ మనీ, ఇక్కడ చూడండి మనీ అనేది అన్కౌంటబుల్గా తీసుకోవాలి, అందుకే సింగులర్ వెర్బే తీసుకోవాలి. రెండోది ఏ అన్నాడు, ఏ లాట్ ఆఫ్ మనీ కాబట్టి సింగులర్ వెర్బే తీసుకోవాలి. కాబట్టి ఈజ్. ద అరేబియన్ నైట్స్ అనేది ఒక పుస్తకం పేరు కాబట్టి ఇది ఈజ్ ఏ పాపులర్ బుక్. ఓకేనండి. చూడండి, ద మదర్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే ఇక్కడ ఈ పిల్లల యొక్క తల్లి అంటే సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ రాయాలి. ఇక్కడ హ్యావ్ అనేది ప్లోరల్, ఆర్ అనేది ప్లోరల్, వెర్బ్ అని ఎస్ లేకుండా వస్తే ప్లోరల్, అందుకే 4th ఆప్షన్ వర్క్స్ రైట్. గుడ్ న్యూస్ అనేది సింగులరే కాబట్టి ఈజ్ రాయాలి. మిగిలినవన్నీ ప్లోరల్. వీళ్ళు ఇక్కడ రాదు, వీళ్ళు సింగిల్గా రాదు, వెనకాల ఏదైనా మెయిన్ వెర్బ్ ఉంటేనే వీళ్ళు వస్తారు. వెనకాల ఏ వెర్బ్ లేదు కాబట్టి ఈజ్ తీసుకోండి. సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఆల్వేస్ సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి. నెక్స్ట్, ద పోలీస్ డాష్ దట్ యాంటోనీ ఈజ్ ఇన్ లండన్ ఆల్దో ఈజ్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్ డాష్ అన్నోన్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే పోలీస్ ఎప్పుడు ప్లోరల్ కాబట్టి ప్లోరల్ వెర్బ్ రాయాలి, అంటే బిలీవ్ ఉండాలి. తర్వాత వచ్చి వేర్ అబౌట్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాడేది ఎవరికి అన్నోన్ తెలియదు. ఇన్ఫర్మేషన్ సింగులర్ కాబట్టి ఎక్కడున్న విషయం సింగులర్ కాబట్టి ఈజ్ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ 3rd ఆప్షన్ రైట్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ for your patience listening, and this topic will help you so much. So again we can meet in the next video. Thank you one and all. Please don't forget to subscribe my channel Satish Shah English Hub. Thank you very much for your patience listening, and we can meet in another topic. Okay, don't forget to subscribe my channel Satish Shah English Hub. Thank you one and all.